ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 270తమః సర్గః. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాద్య రాఘవ అద్రోహాయ సమాగమ్య దీప్యమానే విభావసౌ. రామలక్ష్మణుల చేత భుజములు ఛేదించబడి వారి చేత అగ్ని సంస్కారాలు పొందినటువంటి కబంధుడు దివ్య పురుషునిగా మారి రామచంద్రమూర్తికి సీతాదేవిని పొందేటటువంటి, సీతాదేవి జాడ తెలిపేటటువంటి మిత్రుడిని బోధిస్తూ ఉన్నాడు. రామచంద్ర, పంపాతీరంలో ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం మీద 4 వానరులతో కూడి సుగ్రీవుడు అనే వానరరాజు నివసిస్తున్నాడు. అతడు అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వాడై, అతని యొక్క క్రోధానికి గురి అయినటువంటి వాడై ఈ విధంగా సహాయము కోసమని చెప్పి అర్థిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఋష్యముఖం మీద ఉన్నాడు. అతడు నీకు సహాయం చేయగలడు అని చెప్పాడు. సహాయం కోసం అర్థించేటటువంటి వాడు సహాయం ఎలా చేయగలుగుతాడు అని అనిపించవచ్చును. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సముద్రము నుండి నీటిని గ్రహించినటువంటి మేఘములు మరలా భూమి మీదే వర్షాన్ని కురిపిస్తాయి. నదులన్నీ కూడా నిండే విధంగా చేస్తాయి. మరలా నదులు సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అంటే భూమి నుండి నీరు గ్రహించేటటువంటి మేఘములు భూమి మీద ఏ విధంగా అయితే మరలా వర్షాన్ని కురిపిస్తాయో, అలాగే రాముడి నుండి సహాయం పొందేటటువంటి వాడైన సుగ్రీవుడు మరలా రాముడికే సహాయం చేస్తాడు అన్నట్లుగా ఇక్కడ చెబుతూ, కావున అతడు నీకు సహాయం చేయడానికి సమర్థుడు, వీరుడు. అయితే విధివశాత్తు దుర్దశ వలన ఇలాగా రాజ్యము నుండి బయటకు వచ్చిన వాడై, అన్నగారి కోపానికి గురైన వాడై ఋష్యముఖ పర్వతం మీద గుహలో జీవిస్తూ ఉన్నాడు. కావున నువ్వు అతనిని కలిసి అతనితో స్నేహం చెయ్యాలి అని అంటూ, రామా ఇతః శీఘ్రం, ఇక్కడి నుంచి నీవు త్వరగా అక్కడికి వెళ్ళి ఆ సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి మహాబలం తం సుగ్రీవం గచ్చ, గొప్ప బలవంతుడైనటువంటి నీకు సహాయం చేయడానికి సమర్థుడైన ఆ సుగ్రీవుణ్ణి కలవయ్యా. రాఘవ అద్య ఇతః క్షిప్రంగత్వా, ఇప్పుడు ఇక్కడి నుంచి వెంటనే వేగంగా వెళ్ళి సమాగమ్య, ఆ సుగ్రీవునితో కలిసి మాట్లాడి, మరి కేవలం అవసరం కోసం మాత్రమే స్నేహము అని అనుకుంటే అవసరం తీరిన తర్వాత ఆ స్నేహం ఉండకపోవచ్చు. లేదా ఒకటి అవసరం తీరిన తర్వాత వేరే వాడి గురించి ఆలోచించకపోవచ్చు. అందుకనే స్నేహం అనేది స్థిరమైనటువంటి స్నేహం కావాలి. ద్రోహచింతన లేకుండా పరిపూర్ణమైన నిర్మలమైనటువంటి మనస్సుతో పరస్పర సహకార భావనతో ఆ స్నేహం అనేది పటిష్టంగా స్థిరంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే అగ్ని సాక్షిగా నీవు ఆ సుగ్రీవునితోటి స్నేహం చెయ్యాలి అని అంటున్నాడు. చక్రేగ్ని సాక్షికం సఖ్యం అని మనకు బాలకాండలో కూడా చెప్పినట్లుగా అగ్ని సాక్షిగా నీవు ఆ సుగ్రీవునితోటి స్నేహం చెయ్యాలి. అద్రోహాయ విభావసౌ దీప్యమానే, ఏమాత్రము ఎవరి మనస్సులోనూ కూడా
ద్రోహ చింతన అనేది లేకుండా తమ కార్యం నెరవేరిన తర్వాత అవతల వారికి సహాయం చెయ్యాలి అనే భావనే ఉండాలి తప్ప మన పని పూర్తయినది కావున ఇంకా మనం తప్పించుకుందాం అనేటువంటి భావన లేకుండా, ద్రోహ భావన అనేది లేకుండా, దీప్యమానే విభావసౌ, అగ్నిహోత్రుడు అలాగా వెలుగుతూ ఉండగా, ప్రకాశిస్తూ ఉండగా అగ్ని సాక్షిగా తం వయస్యం కురు, అతడిని, ఆ సుగ్రీవుడిని స్నేహితుడిగా చేసుకో, అతడితో మైత్రి చేయి రామచంద్ర అని అంటూ, నచతేనావమంతవ్య సుగ్రీవో వానరాధిప కృతజ్ఞ కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్. ఇంకా చెబుతున్నాడు, వానరాధిప, వానరులకు రాజైనటువంటి ఆ సుగ్రీవుడు తే నావమంతవ్య, అవమానింపదగిన వాడు కాదు, నీవు అతడిని అవమానించకూడదు, తక్కువగా చూడకూడదు. అంటే రామచంద్రుడేమో సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు, మరి మానవుడు. మరి సుగ్రీవుడేమో ఒక వానర రాజు, అడవిలో తిరిగేటటువంటి వాడు. అటువంటి వాడిని, అంటే తిరియక్ జంతువు అంటారు కదా, మరి అటువంటి ఒక దేశానికి రాజు అవ్వవలసినటువంటి వాడిని, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడినైనా రాముడినైనా నేను ఒక వానరుడిని ఆశ్రయించడమా, ఒక వానరుడితోటి స్నేహం చేయటమా అని ఈ విధమైన భావన నీకు ఏమాత్రము కూడా ఉండకూడదు రామచంద్ర అని అంటూ ఇక్కడ చెబుతున్నాడు. నావమంతవ్య, ఏమాత్రము అవమానించకూడదు అని అంటున్నాడు. అంటే ఇంకా చెబుతున్నాడు, కృతజ్ఞ కామరూపీచ, అతడు వానరుడైనప్పటికీ కూడా ఎంతో గొప్ప కృతజ్ఞతాభావన కలిగిన వాడు. సామాన్యమైనటువంటి వానరముల వంటి, కోతుల వంటి వానరము కాదు. అతడు ఎంతో మహిమాన్వితుడు, కామరూపి, అతడు కోరుకున్నటువంటి రూపాన్ని పొందగలడు. ఆయా రూపాన్ని ఎప్పుడు కావాలైనా సరే పొంది కార్యాన్ని నెరవేర్చగలడు. కావున ఏదో సామాన్యమైనటువంటి వానరంలా భావించి అతడిని నీవు అవమానించవద్దు అని అంటూ ఇంకా చెబుతున్నాడు, కృతజ్ఞ కామరూపీచ సహాయార్థి. పైగా తనకెవరైనా సహాయం చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వాడికి నీవు సహాయం చేశావు అంటే జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. నీ కోసమని, నీ కార్యాన్ని నెరవేర్చడం కోసం తన ప్రాణములు అడ్డుపెట్టడానికైనా సరే, తన ప్రాణములు అర్పించడానికైనా సరే వెనుకాడడు. కావున సహాయార్థి అని అన్నాడు. ఎందుకంటే అతడు కూడా నీవలే రాజ్యాన్ని కోల్పోయిన వాడు, నీలాగానే భార్యను కోల్పోయినటువంటి వాడు. అతనికి ఎవరైనా సహాయం చేస్తే తన రాజ్యాన్ని, తన భార్యను పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. మరి అలా సహాయాన్ని పొందినటువంటి అతడు మరలా ప్రత్యుపకారంగా నీ భార్య అయినటువంటి సీతాదేవిని వెతికించి తీసుకువచ్చి నీకు అప్పచెప్పగలడు, ఆమె యొక్క జాడను నీకు తెలియచేయగలడు అని అంటూ, వీర్యవాన్, సరే అతడే బాధల్లో ఉన్నాడు, నాకేం సహాయం చేస్తాడు అనుకుంటున్నావేమో, అతడు గొప్ప పరాక్రమవంతుడు అని అంటున్నాడు. అయితే వాలిని ఎదిరించలేడు కానీ, అంటే ఆయన యొక్క అన్నగారిని ఎదిరించి పోరాడలేడు కానీ, ఈ ముల్లోకములలో ఎక్కడ ఏది ఉన్నదనే విషయం మాత్రం అతనికి తెలుసు. అలాగే ఎవరితోనైనా సరే ప్రాణములు అర్పించి అయినా సరే పోరాడగలిగినటువంటి గొప్ప వీరుడు, పరాక్రమశాలి. శక్తో హ్యద్య యువాం కర్తుం కార్యం తస్య చికీర్షితం కృతార్థో వా కృత్యం తవ కరిష్యతి. రామ, తస్య చికీర్షితం కార్యం, అతడు ఏదైతే చేయదలుచుకున్నాడో, ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పనిలో మీరు సహాయం చెయ్యండి. అతడికి సహాయం కనుక చేసినట్లయితే యువాం అద్య కర్తుం శక్తౌ హి, మీరు అతనికి సహాయం చెయ్యగలరు. ఎందుకు అంటే రామలక్ష్మణులే సీతాదేవి కనిపించక దీనమైనటువంటి స్థితిలో వెతుకుతూ ఉంటే వీరు మరలా సుగ్రీవుడికి సహాయం చేయమని చెప్పడం ఏమిటి అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ చెబుతున్నాడు సుఖబంధుడు, మీరు సుగ్రీవుడికి ఖచ్చితంగా సహాయం చెయ్యగలరు. కావున అతడు కోరుకున్న విధంగా అతని కార్యాన్ని నెరవేర్చడానికి మీరు అతనికి సహాయం చెయ్యండి. మీరు సహాయం చేసిన తర్వాత అతడి కార్యం నెరవేరితేనే మీకు సహాయం చేస్తాడు అని అనుకుంటే పొరపాటు. అతడికి సహాయం మీరు చేశారు అంటే అతడి కార్యం నెరవేరినా నెరవేరకపోయినా అతడు మీకు ఖచ్చితంగా
సహాయం చేసి తీరుతాడు. కృతార్థ అకృతార్థోవా, అతడి యొక్క కార్యం నెరవేరిన, అతడు కోరుకున్నటువంటిది జరిగిన, అకృతార్థ జరగకపోయినప్పటికీ కూడా తవ కృత్యం కరిష్యతి, నీ కార్యాన్ని మాత్రం, సీతాన్వేషణం అనే కార్యాన్ని మాత్రం తప్పనిసరిగా అతను నిర్వర్తించి సీతాదేవి యొక్క జాడను నీకు తప్పనిసరిగా తెలియజేస్తాడు. కావున మీరు అతడితో స్నేహం చేసి అతనికి సహాయం చెయ్యండి అని అంటూ, సరుక్షరజసః పుత్రః పంపామటతి శంకితః భాస్కరస్యౌరసః పుత్రః వాలినా కృతకిల్బిషః. అసలు సుగ్రీవుడు ఎవరి కుమారుడు, ఎక్కడ ఉంటున్నాడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ, సహ వృక్షరజసః పుత్రః, వృక్షరజసుడు అనే వానరరాజు యొక్క కుమారుడు సుగ్రీవుడు. అంతేకాదు ఇక్కడ సుగ్రీవుని యొక్క తల్లి వృక్షరజ అని కొన్ని గ్రంథాల్లో కూడా మనకు ఉన్నదన్నమాట. ఈ విధంగా వృక్షరజసుడు అనే ఆ వానరరాజు యొక్క కుమారుడు ఔరసః పుత్రః వాలినా కృతకిల్బిషః భాస్కరస్య ఔరసః పుత్రః. భగవానుడు సూర్య భగవానుడి యొక్క ఔరసపుత్రుడు ఇతడు. వాలి చేత, పైగా ఇక్కడ విశేషం ఏమిటంటే వృక్షరజసుని యొక్క భార్య యందు సూర్యుని యొక్క అనుగ్రహంతో కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. అందువలన వృక్షరజసుని యొక్క పుత్రుడు అని, సూర్యపుత్రుడు అని కూడా అతనికి పేరనమాట. అందుకని ఇక్కడ చెబుతున్నాడు భాస్కరస్య ఔరసః పుత్రః, ఆ సూర్యునికి ఔరసపుత్రుడు ఇతడు. అంతేకాదు వాలినా కృతకిల్బిషః, వాలి చేత ద్రోహము చేయబడిన వాడై, వాలితోటి వైరాన్ని పొందినటువంటి వాడై, అంటే అపరాధం లేకపోయినప్పటికీ కూడా విధివశాత్తు వాలితోటి శత్రుత్వాన్ని కలిగినటువంటి వాడై అక్కడి నుంచి పారిపోయి శంకిత, వాలి వలన తనకు ప్రాణాపాయం కలుగుతుంది అనే శంకతో ఉన్నటువంటి వాడై పంపాం అటతి, ఈ పంపా తీరంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో అతడు తిరుగుతూ ఉన్నాడు. రాజ్యంలోకి వెళ్ళలేడు, తన భార్యను పొందలేడు. ఇలాగా రాజ్యాన్ని భార్యను కోల్పోయి అన్నగారికి భయపడుతూ ఇలాగ ఋష్యమూక పర్వతం దగ్గర పంపా నదీ తీరంలో తిరుగుతూ ఉన్నాడు. సన్నిధాయాయుధం క్షిప్రం ఋష్యమూకాలయం కపిం కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణం. రామా, కేవలము అగ్నిసాక్షిగానే అతడితో స్నేహం చేయటం కాదు, ప్రతిజ్ఞలు కూడా చేయాలి అతడి దగ్గర. ఎందుకని అంటే కొత్తగా వచ్చినటువంటి వాడు. ఇక్కడ రాముడికి సుగ్రీవుడు కొత్తవాడే, సుగ్రీవుడికి రాముడు కూడా కొత్తవాడే. మరి కొత్తగా వచ్చినటువంటి వారిని ఎలా నమ్మటం? పైగా అంటారు కదా, అజ్ఞాత గతశీలస్య వాసోదేయ నకస్యచిత్ అని చెప్పి అంటూ, ఎవరి యొక్క వ్యక్తిత్వము లేకపోతే ఎవరి యొక్క గుణములు తెలియవో అటువంటి వారికి వాసమే ఇవ్వకూడదు అని అంటారు కదా. మరి అటువంటి వాడితోటి స్నేహం చేయటానికి, అది కూడా మనస్ఫూర్తిగా స్నేహం చేయటానికి ఏదో ఒక బలమైనటువంటి కారణం కావాలి. అందుకని మొదట అగ్నిసాక్షిగా స్నేహం చేయమని చెప్పాడు. ఆ తర్వాత దీనితో పాటుగా నీవు ప్రతిజ్ఞలు కూడా చెయ్యాలి. ప్రతిజ్ఞ చేసి మరి, అంటే ఒట్టు పెట్టి మరి అతనితో స్నేహం చెయ్యాలి అని అంటూ, రాఘవ, రఘువంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, ఆయుధం సన్నిధాయ, నీ ఆయుధమును, కోదండమును దగ్గర ఉంచుకుని ఆ కోదండమును స్పర్శించి, నీ ఆయుధమును స్పర్శించి మరి, తాకి మరి, వనచారిణం ఋష్యమూకాలయం కపిం, అడవిలో తిరిగేటటువంటి వాడు, ఋష్యమూకం యందు నివసిస్తున్నటువంటి వాడు అయిన ఆ వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవునితోటి క్షిప్రం వయస్యంకురు, సత్యేన క్షిప్రం వయస్యంకురు, సత్యము మీద కూడా ప్రతిజ్ఞ చేసి నీవు వెంటనే అతనితో స్నేహం చెయ్యి అని అంటున్నాడు. అంటే ఒట్టు పెట్టే సమయంలో కూడా కొన్ని నియమములు మనకు తెలియజేశారు. యుక్తిష్వసన్నాసు శపథైరేన మర్దయేత్ అని అంటూ, యుక్తులు అంటే అక్కడ ప్రత్యేకంగా కారణములు కానీ ప్రత్యక్షంగా రుజువులు కానీ చూపించలేనటువంటి సందర్భంలో నమ్మకము కలగటం కోసమని చెప్పి ఒట్టులు పెట్టవచ్చును. అటువంటి సందర్భాల్లో ప్రతిజ్ఞ చేయాలి అని మనకు శాస్త్రం చెబుతున్నది. ఆ ప్రతిజ్ఞ కూడా సత్యేన శాపయేద్విప్రం క్షత్రియం వాహనాయుధై గోబీజ కాంచనై వైశ్యం
శూద్రం సర్వైస్తు పాతకై అని అంటూ ఇక్కడ బ్రాహ్మణులు అయితే గనక సత్యము మీద ఒట్టు పెట్టి ప్రతిజ్ఞ చేయాలి అని, క్షత్రియులు కనుక అయినట్లయితే తమ వాహనమును తమ ఆయుధమును తాకి ధరించి ప్రతిజ్ఞ చేయాలి అని చెప్పి, వైశ్యులు కనుక అయినట్లయితే ధాన్యమును గోవులను అలాగే బంగారమును తాకి ఒట్టు పెట్టాలి అని, అలాగే ఇతరులు శూద్రులు కనుక అయినట్లయితే సర్వై పాతకై అలాగ తమ పుణ్యముల మీద అదేవిధంగా వేటి మీద అయినా సరే ఒట్టు పెట్టి వారు ప్రతిజ్ఞ చేయవచ్చును అని చెబుతున్నారు. ఇలాగా శాస్త్రంలో చెప్పినట్లుగా కబంధుడు రాముడితో చెబుతున్నాడు. ఆ సుగ్రీవునితో స్నేహం చేసేటప్పుడు నీవు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడివి కావున, సత్యసంధుడివి కావున సత్యము మీద ఒట్టుబెట్టి, అలాగే నీవు క్షత్రియుడివి కావున నీ ఆయుధమును స్పర్శించి ఆ కబంధునితోటి నిర్మలమైనటువంటి ద్రోహచింతన లేనటువంటి స్నేహము చేస్తాను అని ప్రతిజ్ఞ చెయ్యాలి అని అంటూ ఇంకా చెబుతున్నాడు. సహిస్థానాని సర్వాణి కార్స్యేన కపి కుంజర నరమాంసాశినాం లోకే నైపుణ్యాదధిగచ్చతి. కపికుంజర వానరశ్రేష్ఠుడైనటువంటి ఆ సుగ్రీవుడు ఈ లోకంలో నరమాంసాశినాం స్థానాన్ని కార్స్యేన నైపుణ్యాత్ అధిగచ్చతి. నరమాంస భక్షకులైనటువంటి రాక్షసుల అందరి యొక్క నివాస స్థానములు కూడా అతనికి తెలుసు. ఒకానొక సందర్భంలో అతడు ఆ ముల్లోకములు కూడా సంచరించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ రాక్షసుల యొక్క నివాసములు అలాగే ముల్లోకములలో ఉన్న అన్ని ప్రాంతములను కూడా తిరిగి వచ్చాడు. కావున ఆ సుగ్రీవుడికి అన్ని ప్రాంతములు తెలుసు. ముఖ్యంగా సీతాదేవిని అపహరించినటువంటి వాడు రాక్షసుడు రావణాసురుడు అని చెబుతున్నావు కావున అతడి నివాసం కూడా సుగ్రీవునికి తెలిసే ఉంటుంది. కావున రామచంద్ర, ముల్లోకములలో ఉన్న అన్ని విషయములు తెలిసినవాడు, రాక్షసుల యొక్క స్థావరములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎవరెవరు పరిపాలిస్తున్నారు, వాటి యొక్క ప్రభావం ఏమిటి అనే ఆ ప్రదేశముల గురించి కూడా తెలిసినటువంటి వాడు అయిన ఆ సుగ్రీవుడితోటి నీవు స్నేహం చేయాలి. నైపుణ్యాదధిగచ్చతి. అతడు నైపుణ్యముతోటి అన్నిటి గురించి కూడా తెలుసుకున్నాడు, తెలుసుకోగలడు. తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి, తెలియని విషయాలు కూడా తన నైపుణ్యంతో తెలుసుకోగలడతను. నతస్యా విదితం లోకే కించిదస్తి రాఘవ యావత్ సూర్య ప్రతపతి సహస్రాంశురరిందమా. అరిందమా శత్రునాశకుడు అయినటువంటి, శత్రువులను అణచివేయగలిగినటువంటి ఓ రామచంద్ర, సహస్రాంశు యావత్ ప్రతపతి. సూర్యుడు ఎప్పటి వరకు అయితే ప్రకాశిస్తూ ఉంటాడో అంతవరకు కూడా సుగ్రీవుడు అన్ని లోకములలో ఉన్నటువంటి అన్ని విషయములను కూడా తెలుసుకోగలడు. తావతు లోకే తస్య అవిదితం కించిత్ నాస్తి. సూర్యుడు ప్రకాశించేంత వరకు కూడా సుగ్రీవునికి ఈ లోకములో తెలియనటువంటిది ఏమీ ఉండదు. అన్ని విషయాలు కూడా అతను తెలుసుకుని ఉన్నాడు. తెలియని విషయాలు అతని యొక్క చాకచక్యంతో తెలుసుకోగలడు. సనదీర్విపులాన్ శైలాన్ గిరిదుర్గాణి కందరాన్ అన్వీక్ష్య వానరై సార్ధం పత్నీంతేధిగమిష్యతి. ఆ సుగ్రీవుడు తన సైన్యం, వానర సైన్యం ఎవరైతే ఉన్నారో వారితోటి నదీహి విపులాన్ శైలాన్, నదులను, విశాలమైనటువంటి పర్వత ప్రాంతములను, దుర్గము గిరిదుర్గాన్ని, కనీసం మానవులు ప్రవేశించడానికి కూడా వీలు లేనటువంటి దట్టమైనటువంటి పర్వతములు, అడవులు ఏవైతే ఉన్నాయో అడవుల్లో కూడా తన వానర సైన్యంతో పూర్తిగా వెతికించి అణువణువునా కూడా గాలించి సీతాదేవి యొక్క జాడను తెలుసుకోగలడు అని అంటూ, అన్వీక్ష్య తే పత్నీం అధిగమిష్యతి. నీ భార్య ఉన్నటువంటి సీతాదేవి ఉన్నటువంటి చోటును అతను తెలుసుకోగలడు. వానరాంశ్చ మహాకాయాన్ ప్రేషయిష్యతి రాఘవ దిశో విచేతుం తాం సీతాం త్వద్వియోగేన శోచతి. రామచంద్ర ఇంకా అంటున్నాడు, ఆ సుగ్రీవుడు త్వద్వియోగేన శోచతీం, నీకు దూరమైపోయి విలపిస్తూ ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క జాడను విచేతుం మహాకాయాన్ వానరాంశ్చ దిశ ప్రేషయతి. గొప్ప దేహము కలిగినటువంటి వారు, కామరూపులు
బలపరాక్రమములు కలిగిన వాళ్ళు, యుక్తియుక్తంగా వ్యవహరించేవారైనటువంటి వానర సైన్యాన్ని, వానర శ్రేష్ఠులను సీతాదేవిని వెతకటం కోసం ఆ సుగ్రీవుడు పంపిస్తాడు. సజ్ఞాస్యతి వరారోహాం నిర్మలాం రావణాలయే. ఆ సుగ్రీవుడి వలనే రావణాసురుని యొక్క చెరలో, రావణాసురుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సీతాదేవిని నీకు తెలియజేస్తాడు, ఆమె యొక్క జాడను నీకు తెలియజేయగలడు అని అంటూ, సమేరు శృంగాగ్రగతామనిందితాం ప్రవిశ్య పాతాళతలేపివాశ్రితాం ప్లవంగమానాం ప్రవరస్తవ ప్రియాం నిహత్య రక్షాంసి పునః ప్రదాస్యతి. రామచంద్ర, నీకు సందేహం అవసరం లేదు. అతని సైన్యంలో ఉన్నటువంటి వానర శ్రేష్ఠులు సీతాదేవి ఉన్నటువంటి స్థానాన్ని తెలుసుకుని, ఆ రావణాసురుని దగ్గర ఉన్నటువంటి సీతాదేవిని కనుక్కుని ఆ విషయాన్ని నీకు తెలియజేస్తారు. ఈ విధంగా సుగ్రీవుని ద్వారా సీతాదేవి యొక్క జాడ నీకు తెలుస్తుంది అని అంటే, అసలు సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యానికి తీసుకువెళ్ళాడో లేదో, లేకపోతే ఎక్కడైనా పర్వతాల మీద ఉంచాడో, అడవిలో ఉంచాడో, గుహలలో ఉంచాడో, మేరు పర్వతం మీద ఉంచాడో, ఎక్కడ ఉంచాడో ఎవరికి తెలుసు? మరి వీళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ఎక్కడ ఉందో కదా అని అంటే దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. ప్లవంగమానాం ప్రవరహ, వానరులలో ఎంతో శ్రేష్ఠుడైనటువంటి వాడైన ఆ సుగ్రీవుడు అనిందితాం సీతాం, ఎవరి చేత కూడా నిందింపబడినటువంటిది. అంతేకాదు సీతాదేవి ఎంతో పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి అయిన ఆ సీతాదేవిని తవ ప్రియాం మేరు శృంగాగ్రగతాం, నీకు ప్రియురాలైనటువంటి ఆమెను మేరు పర్వతము యొక్క శిఖరముల మీద ఉంచుగాక. అంటే రావణాసురుడు తీసుకువెళ్ళి ఆ సీతాదేవిని మేరు పర్వతం శిఖరం మీద ఉంచినప్పటికీ, లేకపోతే పాతాళతలే స్థితాం అపివా, పాతాళ లోకంలో ఎక్కడో కనిపించినటువంటి చోట, పాతాళంలో ఎక్కడైనా దాచిపెట్టినప్పటికీ కూడా ప్రవిశ్య, అక్కడికి కూడా వెళ్ళి రక్షాంసి నిహత్య పునః ప్రదాస్యతి, అక్కడ ఉన్నటువంటి రాక్షసులను వధించైనా సరే సీతాదేవి జాడను నీకు తెలియజేస్తారు. సీతాదేవిని నీకు దక్కే విధంగా, నీవు సీతాదేవిని పొందే విధంగా ఆ సుగ్రీవుడు ఏర్పాటు చేయగలడు అని చెబుతున్నాడు. మరి ఈ కబంధుడు చెప్పినటువంటి మాట వాస్తవమే కదా. సుగ్రీవుడి సైన్యంలో ఉన్నటువంటి, సుగ్రీవుని యొక్క సచివుడు అయినటువంటి హనుమంతుడు లంకానగరానికి వెళ్ళి అక్కడ అశోకవనంలో సీతాదేవిని చూచి రాక్షసులందరినీ కూడా కొంతమందిని వధించి రావణాసురుడికి బుద్ధి చెప్పి మరి లంకానగరాన్ని దహించి మరలా రాముడి దగ్గరికి వచ్చి సీతాదేవి యొక్క జాడను తెలియజేశాడు కదా. తద్వారానే రాముడు సైన్యంతో పాటు లంకానగరానికి వెళ్ళి రావణాసురుడిని జయించి సీతాదేవిని పొందాడు కదా. ఇక్కడ కబంధుడు ఆ భవిష్యత్తులో జరగబోయే విషయాన్నే సూచనప్రాయంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? సీతాదేవిని ఆ రావణాసురుడు మేరు పర్వతం శిఖరం మీద ఉంచినా, లేకపోతే పాతాళలోకంలో ఎక్కడో కనిపించినటువంటి చోట ఉంచినప్పటికీ కూడా వానర సైన్యం వెతుకుతూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసులను వధించి సీతాదేవి జాడను నీకు తప్పనిసరిగా తెలియజేస్తారు. ఈ విధంగా సుగ్రీవుని ద్వారా నీకు సీతాదేవి లభిస్తుంది. కావున రామచంద్ర, నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి సుగ్రీవునితోటి స్నేహం చెయ్యవయ్యా అని అన్నాడు కబంధుడు. మరి కబంధుని మాటతోటి రాముడు ఏ విధంగా అక్కడికి ఆ పంపా తీరానికి, అదేవిధంగా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు ఆ పంపా తీరానికి వెళ్ళినప్పుడు శబరిని ఎలా కలిశాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం తం కురుక్షిప్రం ఇతో గత్వాద్య రాఘవ అద్రోహాయ సమాగమ్య దీప్యమానే విభావసౌ సచతేనావమంతవ్యః సుగ్రీవో వానరాధిపః కృతజ్ఞః కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్ శక్తో హ్యద్య యువాం కర్తుం కార్యం తస్య చికీర్షితం కృతార్థో వా కృత్యం తవ కరిష్యతి సరుక్షరయసః పుత్రః పంపామటతి శంకితః భాస్కరస్యౌరసః పుత్రః వాలినా కృతకిల్బిషః సన్నిధాయాయుధం క్షిప్రం
ఋష్యమూకాలయం కపిం కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణం సహిస్థానాని సర్వాణి కార్త్స్యేన కపికుంజరః నరమాంసాశినాం లోకే నైపుణ్యాదధిగచ్చతి నతస్యా విదితం లోకే కించిదస్తి హి రాఘవ యావత్ సూర్యః ప్రతపతి సహస్రాంశురరిందమా స నదీర్విపులాన్ శైలాన్ గిరిదుర్గాణి కందరాన్ అన్వీక్ష్య వానరైః సార్ధం పత్నీం తేధిగమిష్యతి వానరాంశ్చ మహాకాయాన్ ప్రేషయిష్యతి రాఘవ దిశో విచేతుం తాం సీతాం త్వద్వియోగేన శోచతీం సజ్ఞాస్యతి వరారోహాం నిర్మలాం రావణాలయే సమేరు శృంగాగ్రగతామనిందితాం ప్రవిశ్య పాతాళతలేపి వాశ్రితాం ప్లవంగమానాం ప్రవరస్తవ ప్రియాం నిహత్య రక్షాంసి పునః ప్రదాస్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 270తమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.